మీరు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ కోసం ట్రై చేస్తున్నారా? చేసేటప్పుడు ఈ యొక్క తప్పులు మాత్రం అసలుకే చేయకండి. ఈ తప్పులు చేస్తే మీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయితే అవుతుంది. అలాగే మీరు ఫ్యూచర్‌లో ఏ ఒక్క కార్డ్ అప్లై చేసుకున్నా సరే మీకైతే అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే మీరు కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు మీరైతే చాలా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తారు కాబట్టి మీరు ఎవరైనా సరే ముందు కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క జాగ్రత్తలని పాటించి మీరైతే ముందు కార్డ్ అయితే అప్లై చేసుకోండి. ఇలా అయితే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది చాలా సేఫ్‌గా అయితే ఉంటుంది. ఫ్యూచర్‌లో మీరు ఏ కార్డ్ అప్లై చేసుకున్నా సరే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ అయితే చేయరు. క్లియర్‌గా వీడియోలో అయితే ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే మీకు ఏ కార్డ్ అప్రూవల్ ఇస్తుంది, మీరు ఏ కార్డ్స్ అప్లై చేసుకోవాలో క్లియర్‌గా వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం అస్సలకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడనీకైతే ట్రై చేయండి. ముందుగా చాలామంది చేసే తప్పుల గురించి చెప్తాను. దాని తర్వాత మీకు ఏ కార్డ్ అప్రూవల్ ఇస్తుందో క్లియర్‌గా వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరైతే ఇక్కడ మాత్రం వీడియోని అయితే అసలుకే స్కిప్ అయితే చేయకండి. ముందుగా ఇప్పుడైతే ఎవరైతే ఫస్ట్ టైం బిగినర్స్ ఉంటారుగా వాళ్ళు చేసే తప్పుల గురించి క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు అయితే ఆఫర్స్ని చూసి క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకుంటారు. ఎందులో ఎక్కువ ఆఫర్స్ ఉంటే దాన్ని అయితే అప్లై అయితే చేసుకుంటారు. కాకపోతే అది ఎవరికి అప్రూవల్ ఇస్తుందో అది మాత్రం చెక్ చేయకుండా జస్ట్ ఒక ఈ ఆఫర్స్ని బట్టి కార్డ్ అనేది అప్లై అనేది చేసుకుంటారు. ఆ కార్డ్ ఏమో మీకైతే అప్రూవల్ అనేది ఇవ్వదు. ఎందుకంటే ఫస్ట్ టైం మీరైతే ఫస్ట్ టైం యూజర్ కాబట్టి మీకైతే అప్పటి వరకు క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ ఈ రెండు అయితే జనరేట్ అయ్యి ఉండకపోవచ్చు. ఈ రెండు లేకపోవడం వల్ల మీకైతే ఆ క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే ఇవ్వదు. సో ఇలా మీరు అయితే మల్టిపుల్ టైమ్స్ ఆ కార్డ్ని అప్లై చేసుకుంటారు. ఆ కార్డ్ ఏమో మీకైతే అప్రూవల్ ఇవ్వదు. ఇలా మీరు ఏ కార్డ్ని అప్లై చేసినా సరే మీకైతే చాలా వరకు కార్డ్స్ అన్ని ఇలానే రిజెక్ట్ అనేది అయితే అవుతాయి. సో ఈ యొక్క తప్పు మాత్రం మీరు అసలుకే చేయకండి. మీరు కార్డ్ అప్లై చేసుకునే ముందే ఆ కార్డు ఎవరైతే ఫస్ట్ టైం యూజర్స్ ఉంటారుగా వాళ్ళకి అప్రూవల్ ఇస్తుందో లేదో చెక్ చేసి అప్పుడు మాత్రమే మీరైతే ఆ కార్డ్ అయితే అప్లై చేసుకొని అలా అయితేనే మీరు ఒక క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ అనేది అయితే అవుతుంది. దాని తర్వాత మీరైతే ఆ కార్డ్ని అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు. మీకైతే కొన్ని కార్డ్స్ అయితే ఉంటాయి, వాటిని క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా మీకు నచ్చితే ఆ కార్డ్స్ అయితే అప్లై అయితే చేసుకొని ఈ యొక్క కార్డ్స్ ఎవరైతే ఫస్ట్ టైం యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే కంపల్సరీ అప్రూవల్ అనేది ఇస్తుంది. అంటే మ్యాక్సిమం వరకు మీకైతే అప్రూవల్ అనేది అయితే వస్తుంది. అవి ఏ కార్డ్స్ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం అసలుకి స్కిప్ అనేది చేయకండి. అందులో ఫస్ట్ వచ్చేసి ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్. ఎవరైతే ఫస్ట్ టైం యూజర్స్ ఉంటారో కంపల్సరీ ఈ యొక్క కార్డ్ని అయితే చెక్ అనేది చేయండి. ఇది ఫస్ట్ టైం యూజర్స్ అందరికీ అయితే అప్రూవల్ అనేది ఇస్తుంది. అందరికంటే అందరికి కాదు, మ్యాక్సిమం అందరికీ అయితే అప్రూవల్ ఇచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం యూజర్స్ ఉంటారో కంపల్సరీ ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకొని కింద డిస్క్రిప్షన్లో దీని అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసేసుకోండి. అలాగే ముందుగా మీకు ఇందులో ఉండే బెనిఫిట్స్ గురించి క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు ఇందులో ఎటువంటి ఛార్జెస్ ఉంటాయి కూడా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇందులో ఉండే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇందులో ఆన్లైన్ షాపింగ్ మీద 5% డిస్కౌంట్ అనేది అయితే వస్తుంది. అంటే మీరు కొన్న ప్రతి ఐటమ్ మీద మనకైతే అప్ టు 5% డిస్కౌంట్ అనేది అయితే వస్తుంది. అలాగే మనకు ఫ్యూయల్ మీద కూడా డిస్కౌంట్ అనేది అయితే వస్తుంది. మనం 300 రూపీస్ కంటే ఎక్కువ బిల్ చేసిన ప్రతిసారి మనకు అందులో నుంచి 1% రిటర్న్ బ్యాక్ అయితే వస్తుంది. ఇలా మనం అయితే పెట్రోల్, డీజిల్ మీద కూడా సేవ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఇందులో వెల్కమ్ గిఫ్ట్ కింద 1000 రూపీస్ వాచర్ అనేది అయితే వస్తుంది. దాన్ని ఈజీగా మనకి దేనికి పడితే దానికైతే యూజ్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనకి 1000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అనేది అయితే వస్తుంది. అలాగే మనకు లాస్ట్ ఇందులో వచ్చేసి మనం ఏదైనా పెద్ద ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆ పెద్ద అమౌంట్ని మనం ఈఎంఐస్ కింద కన్వర్ట్ చేసుకొని ఈజీగా మళ్ళీ రీపేమెంట్ చేసే ఆప్షన్ కూడా అయితే ఇందులో అయితే ఉంటుంది. సో ఇలా మనకైతే చాలా బెనిఫిట్స్ అనేవి అయితే ఉంటాయి ఈ కార్డ్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ మనకి ఇందులో ఉండే ఛార్జెస్ గురించి కూడా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. జాయినింగ్ ఫీజు కూడా మనకైతే 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ పడుతుంది. అలాగే యాన్యువల్ ఫీజ్ అంటే సంవత్సరం కట్టాల్సిన ఫీజు కూడా 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఈ రెండు అయితే సేమ్ అయితే ఉంటాయి. మనం కంపల్సరీ రెండు పే చేయాల్సిందే. సో ఎవరైతే కార్డ్ అప్లై చేసుకుంటున్నారో ఈ రెండు అయితే ఒకసారి చెక్ చేసి మీకు వర్త్ అనుకుంటే మాత్రమే ఈ కార్డ్ని అయితే అప్లై చేయండి. ఆ ఫీజెస్ని కూడా పే అయితే చేసేయండి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయ్యి లేకపోతే స్టడీ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉంటున్నా సరే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోకండి. మీకైతే వేరే క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. వాటి గురించి కూడా క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. మీకైతే స్లైస్ క్రెడిట్ కార్డు ఉంది, లేదంటే రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది, లేదంటే కివీ క్రెడిట్ కార్డు ఉంది, లేకపోతే ఎఫ్డి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో మీకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదో ఒక క్రెడిట్ కార్డ్ని అయితే ట్రై అయితే చేయండి. వాటి ప్రతి ఒక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరైతే చెక్ అయితే చేయండి. సో వాటిని అయితే అప్లై చేసుకొని మీకు ఈజీ అప్రూవల్ అనేది అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకొని మీ ఈజీగా మీ యొక్క క్రెడిట్ స్కోర్ని, క్రెడిట్ రిపోర్ట్ని అయితే బిల్డ్ అనేది అయితే చేసుకొని అలాగే ఫ్యూచర్లో మీరు ఏ ఒక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నా సరే మీకు ఈజీగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ లింక్స్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే మీరు క్రెడిట్ కార్డ్స్ అనేది అప్లై చేసుకోండి.